హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను. అదే వంట పాత్రలు. నా దగ్గర కొన్ని రకాలైన కుక్వేర్ ఐటమ్స్ ఉన్నాయండి. వాటిని ఎలా మనం వాడుకోవాలో, వాటిలో వండుకుంటే ఎంత ప్రయోజనం మనకి తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్రతిరోజు ఎంత బాగా కుకింగ్ చేస్తున్నాం అన్నదే కాదు, ఎలాంటి పాత్రలో వంట చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అప్పుడే మన హెల్త్ కూడా బాగుంటుంది. కొన్ని రకాల పాత్రల్లో వండేటప్పుడు ఈజీగా ఉన్నా కూడా లాంగ్ రన్లో మనకి ప్రాబ్లమ్స్, మన బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ముందుగా మనం కూరగాయలు ఏ వంట పాత్రలో వండితే వాటి న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నది ముందు తెలుసుకోవాలి. దానికోసం నేను ఒక టేబుల్ ఫామ్ చూపిస్తానండి. దాంట్లో మీరు చూసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేంటి అంటే క్లే పాట్లో మనం కుక్ చేస్తే అందులో వండే పదార్థానికి 100% న్యూట్రిషన్ వాల్యూస్ అలానే ఉంటాయి. ఇంకా సోప్ స్టోను, కాపర్ ఇవన్నీ ఇలా ఇచ్చానమాట. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ నా దగ్గర ఉండే స్టీల్ వెజల్స్ అని చూపిస్తున్నాను నేను. ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి నార్మల్ స్టీల్, నెక్స్ట్ రెండోది ట్రైప్లే స్టీల్ అన్నమాట. నేను ఫస్ట్ చూపిస్తున్నాను. ఇది స్టీల్ ఐటమే, బట్ ఏంటంటే దీనికి బాటమ్ పార్ట్లో 3 లేయర్డ్ శాండ్విచ్ బాటమ్ వస్తుంది. సో ఇదేంటి అంటే కింద బేస్ అనేది చాలా హెవీగా వస్తుంది అన్నమాట, కానీ గోడలు అనేవి తిన్నగా ఉంటాయి అన్నమాట. ఇందులో అన్ని రకాలు అవుతాయండి, నో ప్రాబ్లము. బట్ ఇది సర్వింగ్ కూడా చేసేసుకోవచ్చు. మనకి సర్వింగ్ బౌల్స్ కింద కూడా ఉపయోగపడతాయి. ఇది చూడటానికి నీట్గా ఉంటుంది అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా. దీనికి కింద బాటమ్ అనేది 3 లేయర్డ్ బాటమ్ ఉంటుంది కదా, సో అది ఒక అటాచ్మెంట్ లాగా అతుకు ఉంటుంది అన్నమాట. ఇది నార్మల్ స్టీల్. ఇందులో ట్రైప్లే స్టీల్ వెజల్స్ కూడా ఉంటాయండి, రెండోది అన్నమాట అది. ఇప్పుడు నేను చూపిస్తున్న కుక్కర్స్ కూడా ఇలా శాండ్విచ్ బాటమ్ అనేది ఉంటుంది. దీనికి కూడా ఒక అటాచ్మెంట్ లాగా ఉంటుంది, మనకి క్లియర్గా తెలుస్తుంది. నా దగ్గర కుక్కర్స్లో 2 కుక్కర్స్ ఉన్నాయండి. ఒకటి చిన్నది, ఒకటి కొద్దిగా పెద్దది అన్నమాట. ఇవేంటి అంటే కాస్ట్ కొద్దిగా తక్కువగానే ఉంటాయి ట్రైప్లేతో పోలిస్తే. సో నెక్స్ట్ నేను చెప్పబోయేది ట్రైప్లే అన్నమాట. ఇది మొత్తం వెజల్ మొత్తం మీకు ట్రైప్లే లాగా వస్తుంది, అంటే 3 లేయర్ అన్నమాట. దీంట్లో పైన కింద స్టీల్ లేయర్స్, మధ్యలో అల్యూమినియం లేయర్ వస్తుంది. మొత్తం అలానే ఉంటుంది, గోడలు కానీ కింద బాటమ్ కానీ అలానే ఉంటాయి. ఇవి నా దగ్గర 2 వెజల్స్ ఉన్నాయన్నమాట. ట్రైప్లే వెజల్స్ అనేవి మనకి ఎక్కువగా కాస్ట్ ఉంటాయండి, చాలా బరువుగా ఉంటాయి. వీటిలో కుక్ చేసినప్పుడు ఒక్కోసారి ఇవి కూడా బర్న్ అవుతాయి, కానీ ఎలా వాడాలో తెలిస్తే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఫస్ట్ స్టీల్ కడాయిని నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. అది ప్రీహీట్ చేసుకోవాలి. అందులో వాటర్ వేస్తే అవి ఆవిరి అయిపోకుండా కొంచెం టైం లాగా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇలా రాకూడదు. కొద్దిగా వాటర్ వేస్తే బాల్స్ లాగా అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, చుట్టూ తిరుగుతాయి. సో అప్పుడు కరెక్ట్గా హీట్ అయినట్టు. సో అప్పుడు మనం ఎగ్ వేసినా కూడా అవి కింద అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇది ఇలా రావాలన్నమాట, బాల్స్ లాగా రావాలి. ముందుగా స్టీల్వి బాగా ప్రీహీట్ చేసుకున్నాక వాడితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పేది నాన్ స్టిక్ కుక్వేర్ అండి.
నా దగ్గర ఒకే ఒక్క నాన్ స్టిక్ ఐటమ్ ఉంది, అది కూడా గుడ్ కండిషన్లోనే ఉంది. కనుక నేను ఎప్పుడైనా కూర వండుకుంటుందేమో అని ముందే తెలిస్తే నాన్ స్టిక్లోనే వండుతాను. ఈ ఐటెంలో కోటింగ్ అనేది ఊడిపోతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని వాడకూడదు అండ్ డిష్ వాషర్లో కూడా వేయకూడదు. ఇంతకుముందు 2-3 ఐటమ్స్ ఉండేవి నా దగ్గర, బట్ అన్నీ తీసేసి ఒక ఐటమ్ మాత్రమే పెట్టుకున్నాను. మంచి బ్రాండ్స్ తీసుకుంటే నో ప్రాబ్లం అండి. ఇంకా ఈ దోశ పెనం కూడా తీసుకున్నాను నేను, ఇది కూడా బాగానే పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ నేను చూపించింది అల్యూమినియం అండి. ఇందులో కూర వండితే లాంగ్ రన్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ పులుపు రకాల వంటలు మాత్రం ఎక్కువ చేయొద్దు. వీటిలో చికెన్ మటన్ బాగా కుక్ అవుతాయి, పైగా ఎలాంటి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు మనకి. సో పెద్ద కుక్కర్ కూడా పర్చేస్ చేయొచ్చు ఈజీగా మనం. ఇవి డిష్ వాషర్లో వేయకూడదండి. వీటిలో నా దగ్గర 7 లీటర్ కుక్కరు, 6 లీటర్ కుక్కరు ఉంది, ఇంకా ఒక కళాయి కూడా ఉందన్నమాట. బట్ వీటిలో వంట అయితే బాగా వస్తుంది, నో ప్రాబ్లం. కొంచెం మందంగా ఉండేవి తీసుకుంటే మనకి బాగుంటుంది. ఈ అల్యూమినియం దాంట్లో నాకు ఇంకో బౌల్ కూడా ఉందండి, ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇందులో నేను ప్రసాదం ఎప్పుడైనా చెయ్యాలి అంటే ఇందులో చేస్తాను. ఇంకా ఏమీ వండను, ఇందులో ఒక్క ప్రసాదంకి మాత్రమే వండుతాను. ఇంకా క్యాస్ట్ ఐరన్ విషయానికి వస్తే ఇవి హెల్త్కి చాలా మంచివి, కానీ కొంచెం మెయింటెనెన్స్ అన్నది కష్టం, చాలా బరువుగా ఉంటాయి. వీటిలో ఏదైనా వంట చేసిన తర్వాత అప్పటికప్పుడు ఆ పదార్థం తీసేయాలి తప్ప అందులోనే ఉంచకూడదు, ఎందుకంటే ఐరన్ స్మెల్ ఆ వంటకి పట్టేస్తుంది అన్నమాట. అంటే మనం ఎలాంటి వంటలు చేయాలి అంటే డీప్ ఫ్రైకి, ఆమ్లెట్స్కి, ఏదైనా చట్నీకి అన్నీ కలిపి ఫ్రై చేస్తాం కదా, అలాంటివి. ఇంకా తాలింపులకి మాత్రమే సేఫ్. ఇంకా కర్రీస్ ఫ్రైస్ చేసుకోవచ్చు, బట్ వంట పూర్తయ్యాక మాత్రం తొందరగా అవి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి. ఇవి కూడా డిష్ వాషర్లో వేయకూడదు. వీటిలో దోశలు చపాతీలు కూడా వేసుకోవచ్చు. ఇవి వాడే ముందు కూడా కొంచెం సీజనింగ్ చేయాలి. వీటిని ఎక్కువ వాటర్తో వాష్ చేయకూడదు. వంటకి ముందు తర్వాత కళాయిని వేడి చేసి ఆయిల్ వేసి ఒక టిష్యూతో కళాయిని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి ఐరన్ పాత్రలు ఉంచుకోవడానికి ఒక కార్టూన్ బాక్స్ని మెయింటైన్ చేసుకున్నాను. అందులోనే అవి పెట్టుకుంటే వాటికి ఆయిల్ స్మెల్ ఉంటాయి కదా, అవి వేరే పాత్రలకు అంటుకోవన్నమాట. ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. ఇంకా క్లే పాత్రలు అండి, మట్టివి, అండ్ నాకు చాలా ఇష్టం ఇవి. ఎందుకంటే ఒక్క మట్టి పాత్రలోనే వండితే మనకు ఫుడ్ నుంచి వచ్చే పోషకాలు 100కి 100% మనకి చేరుతాయి. వీటిలో ఎటువంటి రకమైన వెజిటేబుల్ కూడా వండుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. పైగా పులుపు రకాలు అంటే ఇంకా సాంబారు, టమాటా కర్రీస్ అలాంటివి, ఇంకా చేపల పులుసు చాలా టేస్టీగా వస్తాయి. వండిన తర్వాత కూడా వేరే బౌల్స్లోకి షిఫ్ట్ చేయక్కర్లేదు. ఎంత టైం అందులో ఉంటే అంత టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎంతైనా ప్రకృతి ఇచ్చింది కదా మనకి, మరి ఆ మాత్రం ఉండాలి కదా. వీటిలో కూడా అన్ని రకాల పాత్రలు అంటే కళాయిలు, కుండలు, బౌల్స్ విత్ లిడ్స్, టీ కప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువే. ఒకటే ఏంటంటే క్లీన్ చేసినప్పుడు లెమన్, బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్తోనే వాష్ చేయాలి. ఎటువంటి సోప్ సొల్యూషన్స్ వాడకుండా ఉంటే మంచిది, బట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది బ్రాంజ్ అన్నమాట. ఇది కంచు పాత్రలు చాలా మంచివి హెల్త్కి. నా దగ్గర ఒక్క కళాయి మాత్రమే ఉంది, చాలా హెవీగా ఉంటుంది, కాస్ట్ కూడా చాలా ఎక్కువే. ఇది నాకు 4000కి వచ్చింది. వీటిలో పులుపు రకాలు వండకూడదు, రియాక్షన్ వస్తుంది. ఫ్రైస్ అలాంటివి బాగానే అవుతాయి. వండిన తర్వాత కూడా సపరేట్ బౌల్లోకి షిఫ్ట్ చేయాలి, డిష్ వాషర్లో వేయకూడదు. క్లీనింగ్ కూడా ఈజీయేనండి, సింపుల్ విమ్ లిక్విడ్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా ఈ కుక్వేర్ని కొనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి కొంటే మంచిది. నేను డీటెయిల్గానే ఇచ్చాను అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్. సో అదండి ఈరోజు ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.